ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ వచ్చారేంటి సార్? నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. నువ్వేంటి చంప మీద అలా చేయి పెట్టుకున్నావు? పంటి నొప్పా? కాదు సార్, చెంపదెబ్బ. చంపదెబ్బేంటి? డబల్ రోల్ మూవీ సార్. ఏంటయ్యా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఇంట్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది. నేను సీత వెళ్ళాక ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? నేనేం చెప్పాను సార్, మీరు వెళ్తే అన్నీ తెలుస్తాయి. సీత వాళ్ళ నాన్న మళ్ళీ వచ్చాడేంటి మహా? ఇందాకే అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వెళ్ళాడు కదా. ఆ శివకృష్ణ ఇప్పుడు రావడం మంచిదే అయ్యింది. హ? ఇది మిథును సీతో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ, నిజమే మహా. తను మిథునే అయితే ఈ శివకృష్ణను గుర్తుపట్టదు. సీతే అయితే కన్నతండ్రి ముందు పరాయి పిల్లలా నటించదు. హ్మ్? ఏంటి మళ్ళీ వచ్చావు? ఏమైంది మావయ్య? నా మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను. వెళ్ళొస్తాను. ఈ అమ్మాయి ఎవరు? తను సీత. సీత? ఆహా, సీత కాదు, సీతలా ఉండే మిథున. మిథున? నువ్వు ఊరికి వెళ్ళిపోయావనుకున్నాను నాన్న. మళ్ళీ వచ్చావేంటి? నీకు ఇలా ఎదురు పడకూడదు అనుకుంటే ఎదురు పడ్డాను. హూ ఇస్ హే? నన్నెందుకు వింతగా చూస్తున్నారు? ఆయన మా మావయ్య. అచ్చు నీ పోలికలతో ఉండే సీతకు తండ్రి కూడా. ఓ, సీత ఫాదర్ అయితను. మా డాడ్ చెప్పారు. రీసెంట్గా మర్డర్ అటెంప్ట్ చేసి రామ్ మదర్ సుమతి గారి డెత్ కి కారణమైన సీత ఫాదర్ ఇతనేనా? ఎవరు మీ నాన్న? నా కూతురు గురించి చెడుగా చెప్పాడు. సారీ నాన్న. తను మా కంపెనీలో మెయిన్ షేర్ హోల్డర్, అలాగే మా ఫ్యామిలీ వెల్ విషర్, మిలీనియర్ అయిన ముఖర్జీ గారి వన్ అండ్ ఓన్లీ డాటర్. పేరు మిథున. అమెరికాలో చదువుకొనొచ్చింది. చూడ్డానికి అచ్చం మీ సీతలా ఉన్నా మీ సీతకు ఈ మిథునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ సీత మిడిల్ క్లాస్ పల్లెటూరు అమ్మాయి అయితే ఈ మిథున మిలీనియర్ మోడర్న్ గర్ల్. మీ సీత ఇంటికి దూరమైంది, మిథున త్వరలోనే మా ఇంటికి దగ్గర కాబోతోంది. ఆపండి. మాట్లాడితే చాలు. సీతని ఈ మిథునని కంపేర్ చేస్తున్నారు.
ఇంకోసారి అలా మాట్లాడారంటే ఊరుకోను. ఇక్కడ ఉన్నవాళ్ళు నేను మిథున అని పూర్తిగా నమ్మాలంటే, ముఖ్యంగా మహాలక్ష్మి, అర్చన అత్తయ్యలకు నా మీద అనుమానం పోవాలి అంటే నేను ఇంకాస్త ఓవర్ యాక్షన్ చేయాలి. ఏ మిస్టర్, నువ్వు పోలీస్వే కదా? కూతుర్ని ఎలా పెంచాలో తెలీదా నీకు? నా కూతురు గురించి, నా పెంపకం గురించి మాట్లాడే రైట్ నీకు లేదమ్మా. ఎందుకు లేదు? ఐఎమ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే మాకు తప్పు చేసిన వాళ్ళని నిలదీసే రైట్ లేదా? ఎవరు తప్పు చేశారు? యూ అండ్ యువర్ డాటర్. నీ కూతురు ఈ ఇంట్లో ఒకరి చావుకి కారణమైంది, ఇంకొకరిని చంపబోయింది. నీ ఫ్యామిలీలోనే క్రిమినల్స్ ఉంటే ఇక నువ్వు సొసైటీని ఏం కాపాడతావు? నీలాంటి వాడికి యూనిఫామ్ ఎందుకు? మిథున శివకృష్ణని భలే దబాయిస్తుంది కదా అర్చన. అవును మహా, తను సీత అయితే కానే కాదు. మీకు నా యూనిఫామ్ గురించి, నా కూతురు గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకు లేదు? నేను మాట్లాడతాను. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ మిథున. మా ఫ్యామిలీ గురించి మీకెందుకు? మనిద్దరిది ఒకే ఫ్యామిలీ రామ్, బిజినెస్ ఫ్యామిలీ. సీత వల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. అది నిజం కాదు. సీతని ఈ ఫ్యామిలీ డిస్టర్బ్ చేసింది. వీళ్ల వల్ల తను చాలా సఫర్ అయింది. పోలీసువని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. డబ్బుందన్న పొగడుతో నువ్వు కూడా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. మేము కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటూ బతికే నీకే ఇంత పొగరుంటే ఆ డబ్బు సృష్టించే మాకెంత పొగరుండాలి? ఇంత అహంకారంతో మాట్లాడుతున్నావు. నా పెంపకాన్ని ప్రశ్నిస్తున్నావు. అసలు మీ నాన్న నిన్ను కరెక్ట్ గా పెంచాడా? మా డాడ్ జోలికొస్తే ఊరుకోను. నా కూతురు జోలికొస్తే నేను ఊరుకోను. మా డాడ్ కంటే నీ డాటర్ ఏం గొప్పది కాదు. నాకు నా కూతురే గొప్ప. నీ కూతురు ఒక క్రిమినల్, ఒక మర్డరర్. ఇంకొకరిని మర్డర్ అటెంప్ట్ చేసి కూడా ఇంకా సొసైటీలో తిరుగుతుంది. ఇంకొకసారి నా కూతుర్ని క్రిమినల్ అన్నావంటే నిన్ను కన్న బాబుని ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యు! మిథున, మావయ్యనే కొడతావా నిన్ను? రామ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.